ఇక బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తానన్నాడు కేటీఆర్. మా ఇంటికి వచ్చి కాళ్ళ వేళ పడ్డాడు. సీసీ ఫుటేజ్ ఉంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు. అవినీతి బయటికి రానియొద్దని కవితను జైలు నుంచి బయటకు తేవాలని రిక్వెస్ట్ చేసిండు. విలీనం కోసం అమిత్ షాతో మాట్లాడాలని వేడుకొన్నాడు. బీఆర్ఎస్ పతనమైన పార్టీ అని విలీనం వద్దని మా అగ్రనేతలు చెప్పారు. విలీనం కుదరకపోవడంతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో బయట పెడతా. నాపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా? తెలంగాణ భవన్ ప్రెస్ క్లబ్ ఎక్కడికైనా వస్తానని సవాల్ విసిరిండు. ఇక బీఆర్ఎస్ అవినీతి బయటికి రాకుండా చూస్తే కవితను లిక్కర్ కేసు నుంచి బయటకు తెస్తే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామని కేటీఆర్ తన ఇంటికి వచ్చి వేడుకున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సాక్ష్యంగా తన ఇంటి సీసీ కెమెరాలో ఫుటేజ్ ఉందని వెల్లడించారు. కేటీఆర్, మీ చెల్లె జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీ మా ఇంటికి వచ్చింది నిజం కాదా? ఏం చెప్పినావో మర్చిపోయావా? మీ ప్రభుత్వ హయాంలో అవినీతి బయటకు రాకుండా చూడాలని సిబిఐ ఈడీ దాడులు చేయొద్దని కవితను జైలు నుంచి బయటకి తేవాలని ఇందుకోసం బీజేపీలో చేరుతామని కాళ్ళ వేళ పడ్డది వాస్తవం కాదా? అదంతా మా ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్లో ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా కమ్మారెడ్డిలను నోటికి వచ్చినట్లు తిట్టారు. కమ్మారెడ్డి సామాజిక వర్గంపై కేసీఆర్ ఇష్టం ఉన్నట్లు మాట్లాడారని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసుకుందని నేను అడిగితే చంద్రబాబు నాయుడు కమ్మ అని మా పార్టీకి ఇక కమ్మోళ్ళు అవసరం లేదని తిట్టావు. రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారని వారిని తిట్టావు. కొంచెం నోరు అదుపులో పెట్టుకోమని ఆ రోజే నీకు నేను చెప్పాను, కానీ నువ్వు వినలేదు. రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు, చంద్రబాబు నాయుడుని చూసి కమ్మలు పోయారు, మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని నువ్వు నాతో అన్నది నిజం కాదా? ఏపీలో జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు నువ్వు నాతో చెప్పావా లేదా అని కేటీఆర్ను నిలదీశారు. అసలు కేటీఆర్ నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, నీ బిహేవియర్ ఏంటి అని మండిపడ్డారు. రాజకీయాల్లో లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటే ఇకనైనా మాటలు మార్చుకోవాలన్నారు. వాస్తవంగా ఏంటంటే ఇప్పటికిప్పుడే చేస్తూ ఉంటారు కొందరు రాజకీయ నాయకులు ఉంటారు. ఇప్పుడు ఏంది చలో ఇప్పుడు ఒక స్క్రిప్ట్ లాగా అది స్కీమ్ను ఇంప్లిమెంట్ చేద్దామని ఇప్పుడు ఒక స్క్రిప్ట్ చెప్తారు. ఈ స్క్రిప్ట్ ప్రజలకు అరే ఆయన చేస్తాడంట అని చెప్పేసి అనుకుంటామా? మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ స్క్రిప్ట్, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ స్క్రిప్ట్. కానీ లాంగ్ టర్మ్ కోసం ఆలోచించే వాడి ఫ్యూచర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు ఉంటాడు. చంద్రబాబు ఎక్కడ కూడా నీకు పరుష పదజాలం వాడలేదు. సరే, తెలంగాణకు నష్టం చేసిండా, ఆంధ్రాకు లాభం చేసిండా, అది పక్కన పెడితే చంద్రబాబు ఎక్కడ పరుష పదాలు. ఒక సీఎం అంటే సీఎం హోదా చంద్రబాబు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని సీఎమే అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష సీఎం మాట్లాడే భాషలాగా ఉందా? మొత్తం చీరి పేగులు మెడకేసుకుంటా లాగులా తొండలు జొర్ర కొడతాయి. ఈ అడ్డమైన భాష మాట్లాడుతుంది. ఇదంతా మన కేసీఆర్ నేర్పించిన చలువని.